ఇవి స్లాబ్స్ 0, 5, 12, 18, 28%. ఈ ఎసెన్షియల్ గూడ్స్ ఫుడ్ కానీ క్లాతింగ్ కానీ ఇంకా ఏవైతే ఎసెన్షియల్ గూడ్స్ అనేవి ఉన్నాయో వాటి మీద 0% కానీ 5% కానీ ఇదేంటిది ట్యాక్స్ జిఎస్టీ అనేది అమలు చేస్తాము. అదే లగ్జరియస్ ఐటమ్స్ గోల్డ్ కానీ కార్ కానీ వీటి మీద ఎక్కువ స్లాబ్ ఉన్న ట్యాక్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఎసెన్షియల్ గూడ్స్ అనేది నిరుపేదలకు కూడా తప్పకుండా అవసరమైనవి. కానీ లగ్జరీ గూడ్స్ అనేవి పేదలు మధ్యతరగతి వాళ్ళు కొనరు. ఎవరైతే రిచ్చో వాళ్ళే కొంటారు. రిచ్ దగ్గర నుంచే ఎక్కువ జిఎస్టీని కలెక్ట్ చేయడం వల్ల ఎక్కువ మనీ అనేది గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ అనేది అది పూర్ పీపుల్కి లేకపోతే డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదో ఒక విధంగా ఆ మనీని పెట్టుబడిగా పెడుతుంది. ఇది ఎకనామికల్ సోషలిజం అని అంటారు. సోషలిజం అనే కాన్సెప్ట్ కూడా డైల్యూట్ అవుతుంది ఇండియాలో. అది ఎలా అంటే సోషలిజంకి ఆపోజిట్ వచ్చేసి క్యాపిటలిజం. క్యాపిటలిజం అనే కాన్సెప్ట్ సోషలిజం డైల్యూట్ అవుతుంది ఇండియాలో. క్యాపిటలిజం అంటే ఏంటిది? పెట్టుబడి పెట్టడము. ఎవరు పెట్టుబడులు పెడతారు? ఎవరి దగ్గర అయితే మనీ అనేది బాగా ఉంటుందో వాడే పెట్టుబడి పెడతాడు. మనీ బాగా ఉన్నవాడే ఒక ఏరియాలో, సపోజ్గా మా ఊర్లోనే ఎవరైనా రిచ్ పర్సన్ వచ్చేసి ఒక కంపెనీ పెట్టాడు. ఏం కంపెనీ? పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది పెట్టారు. నాలాంటి వాళ్ళందరూ అక్కడ జాబ్కి వెళ్తారు. నాకు ఈ మంత్కి ఒక 20,000 అట్లా శాలరీ ఇచ్చారనుకోండి, వాడికి పెన్సిల్ చేయడం వల్ల పర్ మంత్ 20 lakhs to 50 lakhs ఆదాయం వస్తుంటుంది. నాలాంటి వాడిని 10 మందిని పెట్టుకుంటాడు అంతే. ఈ పెన్సిల్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంటుంది. ఈ రిచ్ అనేవాడు ఈ పెట్టుబడి పెట్టుకోవడం వల్ల వాడికి ఇంకా డబ్బులు సంపాదిస్తున్నాడు. పూర్ అనేవాడు పూర్లోనే ఉండిపోతున్నాడు. ఇలా కాదు కదా సోషలిజం అనే కాన్సెప్ట్. ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళ నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళి పూర్కి బెనిఫిషియర్ చేయాలే కానీ రిచ్ను రిచ్గానే ఇంకా రిచ్గా చేస్తూనే ఉండడం కాదు కదా. ఈ క్యాపిటలిజం అనేది ఏదైతే పెట్టుబడి డబ్బులతో ఉన్నది కాబట్టి ఎవరైతే డబ్బులు పెట్టగలుగుతున్నారో వాళ్ళు ఇంకా రిచ్ అవుతుపోతున్నారు. అది ఇక్కడ ప్రాబ్లం క్యాపిటలిజంలో. దీనికి ఎల్పిజి ఫామ్ కూడా కన్సిడర్ చేయవచ్చు. ఇలా సోషలిజం అనేది డైల్యూట్ అయిపోతుంది ఇండియాలో. ఇప్పుడు మనం కొంచెము ఈ సర్వేల ప్రకారం చూస్తే ఇండియా అనేది ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీలో ప్రపంచంలో 2వ ప్లేస్లో ఉంది. రష్యా అనేది ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీలో 1st ప్లేస్లో ఉంది. అంటే మనం ఎన్ని స్కీమ్స్ పెట్టుకున్నా కానీ మనలో ఇంకా ఎకనామికల్గా ఇన్ఈక్వాలిటీ ఉందంటే మనం సోషలిజంని పూర్తిగా రీచ్ అవ్వలేదు. సోషలిజం అనేది ఎన్నో విధాలుగా డైల్యూట్ అయిపోతూనే ఉంది ఇండియాలో అని. నెక్స్ట్ సెక్యులరిజంని ఏమని అంటారంటే లౌకిక అని అంటారు. సెక్యులరిజం అనేది ఫస్ట్ ఇండియా రాజ్యాంగంలో లేదు. ఇది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారు. 2 types ఆఫ్ సెక్యులరిజంలు ఉన్నాయి. అది రిలీజియస్ ఈక్వాలిటీ, రిలీజియస్ న్యూట్రాలిటీ. రిలీజియస్ ఈక్వాలిటీ అంటే ఏంటి? రిలీజియస్ న్యూట్రాలిటీ అంటే ఏంటిదంటే రిలీజియస్ ఈక్వాలిటీ అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక దేశంలో చాలా టైప్ ఆఫ్ మతాలు ఉన్నాయి. ఏ మతంలో ఎంత పాపులేషన్ ఉంది అని కన్సిడర్ చేయకుండా లాస్ తయారు చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని పరిపాలన చేసుకుంటూ ఉందనుకో అది రిలీజియస్ ఈక్వాలిటీ అవుతుంది. అదే ఒక దేశంలో ఉన్న రిలీజియస్లో ఏ మతంకి ఎంత పాపులేషన్ ఉంది అని చెక్ చేసుకొని దానికి తగ్గట్టు పరిపాలన అనేది చేస్తూ ఉంటే అంటే ఇక్కడ న్యూట్రాలిటీ అనేది చేస్తున్నారని అర్థం. అంటే ఎక్కువ వాళ్ళని తక్కువ జనాభా ఉండే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమో లేకపోతే ఎక్కువ జనాభా ఉండే వాళ్ళని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ తగ్గట్టు చట్టాలు చేయడమో ఇలా చేస్తున్నారు అని న్యూట్రాలిటీ సంవాట్ ఏదో జరుగుతుందని. మన యుఎస్ఏలో ఉండేది రిలీజియస్ న్యూట్రాలిటీ, ఇండియాలో ఉండేది రిలీజియస్ ఈక్వాలిటీ. గుర్తుపెట్టుకోండి. మనకు సోషలిజం ఏం టైప్ ఆఫ్ సోషలిజం ఉంది అంటే
ఎకనామికల్ సోషలిజం ఉంది. సెక్యులరిజం మనకి ఏ టైప్ ఆఫ్ సెక్యులరిజం ఉందంటే రిలీజియస్ ఈక్వాలిటీ సెక్యులరిజం అనేది ఉంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అన్ని మతాలని ఈక్వల్గానే చూస్తుంది. ఇంకా ఏ మతాన్ని కూడా తనకన్నా ఎక్కువగా కన్సిడర్ చేయదు కాన్స్టిట్యూషన్. అన్ని మతాలను ఈక్వల్గా చూస్తుంది. ఏ మతాన్ని కూడా తనకన్నా ఎక్కువగా కన్సిడర్ చేయదు. ఒక స్టేట్కి ఒక అఫీషియల్ మతం అనేది ఎప్పుడూ లేదు. సెక్యులరిజం అనే కాన్సెప్ట్ డైల్యూట్ అవుతుంది ఇండియాలో అని ఎలా మనం చెప్పగలుగుతున్నామంటే రాజ్యాంగం రాయడానికి ఫామ్ అయింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది వద్దు, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి చూస్తే మీకు బాగా గుర్తుంటుంది. సెక్యులరిజం అనేది ఇండియాలో ఉన్న ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇండియాలో పర్టికులర్ రిలీజియన్ అనేది ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకో, ఆ రిలీజియన్స్కి తగ్గట్టు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ చట్టసభలలో ఉండడం కానీ, లాస్ తయారీలో కానీ, ఇంప్లిమెంటేషన్లో కానీ వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఈ సెక్యులరిజం అనేది డ్యామేజ్ అయిపోతుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే రాజ్యాంగం రాయడానికి మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని తయారు చేసుకున్నాం. దాంట్లో 296 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 208 మెంబర్స్ వచ్చేసి ఐఎన్సి వాళ్ళే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళే. అంటే మెజారిటీ మొత్తం ఆక్యుపై చేసిన ఐఎన్సి వాళ్ళే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. ఈ రాజ్యాంగం రాసేటప్పుడు ఐఎన్సి యొక్క ఐడియాలజీ అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అయింది రాజ్యాంగం మీద. అలానే సెక్యులరిజంలో కూడా ఏ మతం అయితే ఎక్కువ పాపులేషన్ ఉందో ఆ మతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది రాజ్యం మీద అనేసి అలా డైల్యూట్ అయిందని చెప్పవచ్చు. మన రాజ్యాంగము ఏదైతే రిలీజియస్ పర్ఫార్మెన్స్లు బిలీఫ్లు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి ఎక్కడా కూడా అడ్డు అనేది చెప్పలేదు. బట్ అది పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఇంక ఎటువంటి శృతి మించుతేనో అలాంటి టైంలో కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అనేది సూర్య నమస్కారం చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే అది నువ్వు చేసుకుంటుంటే కాన్స్టిట్యూషన్ నువ్వు చేసుకోవద్దు సూర్య నమస్కారాలని చెప్పదు ఎవరికి. ముస్లిమ్స్ని అయితే ఇదేంటి నమాజ్ చేయొద్దు మీరు రోజుకు 5 సార్లు అని చెప్పదు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ప్రతి మతానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఏదైనా ఎవరి బిలీఫ్నైనా వాళ్ళు చేసుకోవచ్చు. ఆ పనులన్నీ వాళ్ళు రిలీజియస్ పనులన్నీ ఇష్టం వచ్చినట్లు బాగా చక్కగా చేసుకోవచ్చు. బట్ నేను సూర్య నమస్కారాలు కాన్స్టిట్యూషన్ చేసుకోమనింది కదా అనేసి రోడ్డు మీదకి వచ్చి సూర్య నమస్కారాలు చేసుకున్నారనుకో అందరికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఈవెన్ అది గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఈ సూర్య నమస్కారాలు చేసుకోవడానికి రోడ్డు మీద చేస్తే మటుకు ఒప్పుకోదు. అది అన్నమాట రెస్ట్రిక్షన్స్ అంటే, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్ డెమోక్రసీని 2 పదాలుగా విడదీయవచ్చు. డెమో అండ్ క్రసీ. డెమో అంటే పీపుల్, క్రసీ అంటే రూల్ బై ద పీపుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్ డెమోక్రసీ. డెమోక్రసీ 2 టైప్స్, డైరెక్ట్, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీని రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని అంటారు. ఈ డెమోక్రసీలో ఏ టైప్ ఆఫ్ ఓటింగ్ ఉంది, ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ డెమోక్రసీ అనేది ఫాలో అవుతున్నారు అనేది మనం ఇంకో సపరేట్ క్లాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ డెమోక్రసీ అనేది డైల్యూట్ అవుతుంది. ఏ విధంగా డైల్యూట్ అవుతుందంటే దొంగ ఓట్ల ద్వారా, ఓటుకు నోటు ఈ కాన్సెప్ట్స్ వల్ల కరెక్టుగా ఈ ఎలక్షన్ ప్రొసీజర్ జరగకుండా సరైన ప్రజాప్రతినిధులను మనం ఎన్నుకోలేకపోతున్నాం. ఇలాగా డెమోక్రసీ అనేది డైల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ రిపబ్లిక్ అంటే మనకు గుర్తుండాల్సింది ఏంటంటే హెడ్ ఆఫ్ ద నేషన్, హెడ్ ఆఫ్ ద కంట్రీ అనేవాడు ఎలక్ట్ అవుతాడు. ఆయనకి ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంటుంది. రిపబ్లిక్ అంటే ఏంటంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ అనేది ఎలక్ట్ అవుతాడు, ఈయనకి ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉంటుంది. రిపబ్లిక్ కూడా డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ హెడ్ ఆఫ్ ద కంట్రీని మనం ఎలక్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఆయన నామినల్ అయిపోతున్నాడు. ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తారో దాన్ని ఫాలో అవ్వడం తప్పితే ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పించలేదు.
కాబట్టి రిపబ్లిక్ అనేది కూడా ఇండియాలో డైల్యూట్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఇది నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు క్వశ్చన్ తీసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్ ఫర్ డైల్యూషన్ ఆఫ్ సోషలిజం? సోషలిజం ఇండియాలో డైల్యూట్ అవ్వడానికి ఏమి కారణాలు? ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్ఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్, పీపీపీ మోడల్ ఆఫ్ బిజినెస్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఆఫ్ బిజినెస్. అలా ఏవి కరెక్టు? అన్నినా, ఒకటి, మూడా? ఇవి ఆప్షన్స్. మీరు ఆన్సర్ మీరు ఒకసారి మీరు కాన్సెప్ట్ విన్నారు కాబట్టి దీని గురించి ఒక 2 minutes ఆలోచిస్తే మీరు ఆన్సర్ చేయవచ్చు. దీని ఆన్సర్ ఏంటంటే ఆల్. ఎలా ఆల్ అని చెప్తామంటే, ఈ సోషలిజం అంటే మనీ అనేది ఒక్కరి దగ్గరే ఉండడం కాదు, ఒక్కరే డెవలప్ అవ్వడం కాదు. ఈ సోషలిజంకి ఆపోజిట్ వర్డ్ మనం ఏమని చెప్పుకున్నాము? క్యాపిటలిజం అని చెప్పుకున్నాము. ఈ క్యాపిటలిజంకి ఇవి మ్యాచ్ అయినాయా లేవా చూస్తే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్స్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే క్యాపిటలిజం. అంటే ఇది సోషలిజంని డైల్యూట్ చేస్తుంది. ఇది పక్కన పెడదాం, ఇది ఓకే అయింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ ఏంటిది? ఫారిన్సే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ కూడా జరుగుతుంది కదా, ఇది కూడా క్యాపిటలిజమే కదా. ఇది సోషలిజంని డైల్యూట్ చేస్తుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ తన వాటా ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకొని ఆ కంపెనీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అది బయటికి వెళ్ళిపోతుంది అంటే ఏంటి? అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని. అంటే దాన్ని ఏమని అంటారు? ప్రైవేటీకరణ అని అంటారు. ఇది కూడా గవర్నమెంట్ కాకుండా గవర్నమెంట్ ఆ మనీని తీసుకుంటూ ఉందనుకో, అది మళ్ళీ ప్రజలకే పంచుతుంది. అదే ప్రైవేట్ వ్యక్తులు కనుక ఆ కంపెనీ నుంచి వాటాలన్నీ తీసుకొని ఆ మనీని మొత్తం తను తెచ్చుకుని అనుకో, తను డెవలప్ అవుతాడు, ప్రజలను కాదు కదా డెవలప్ చేసేది. ఇది కూడా సోషలిజంకి ఆపోజిటే. నెక్స్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ అంటే ఇది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంటే 10 షేర్స్లో 5 షేర్స్ గవర్నమెంట్ తీసుకొని ప్రైవేట్ 5 ప్రైవేట్ ఇవ్వడము. అంటే ఇక్కడ సగము వాటాని మనం ప్రైవేటైజేషన్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ సగం మనం కోల్పోతున్నాము, సగం క్యాపిటలిజం కిందకు వస్తుంది. కాబట్టి ఇది కూడా సోషలిజంని డైల్యూట్ చేసినట్లే అర్థం. ఈ 4 కూడా సోషలిజంని డైల్యూట్ చేస్తున్నాయి కాబట్టి ఆన్సర్ ఆల్. ఇదే ఇక్కడ రాశాను చూడండి. ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ని హాట్ మనీ అని కూడా అంటారు. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? వాటిని ఎప్పుడు ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు? నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూట్ అంటే సావరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇవి ఈ 5 వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. గుర్తుపెట్టుకోండి, సావరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు లేవు. అంటే 1915 అమలులోకి వచ్చినప్పుడు ఈ పదాలు ప్రియాంబుల్లో లేదు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976లో ఇది వచ్చింది. ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు ప్రియాంబుల్లోకి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈ 2 పదాలను ఇప్పుడు యాడ్ చేశారు. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏమి ఇస్తుంది ప్రజలకి దీనితో అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఏమి ఇస్తుంది? ఈ 4 కాన్సెప్ట్స్ ఇస్తుంది. అవేంటివంటే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. జస్టిస్ అంటే న్యాయం, లిబర్టీ అంటే ఇక్కడ రాస్తాను
జస్టిస్ అంటే న్యాయము, లిబరిటీ అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ అంటే సమానత్వము, ఫ్రాటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం అంటే బ్రదర్హుడ్నెస్, సోదర భావం. ఏ టైప్ ఆఫ్ న్యాయం ఇస్తుంది అంటే పొలిటికల్, సోషల్, ఎకనామికల్. పొలిటికల్ జస్టిస్ అంటే అది ఫండమెంటల్ రైట్స్ ద్వారా మనకు పొలిటికల్ జస్టిస్ అనేది అందిస్తుంది. సోషల్ జస్టిస్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా అందిస్తుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అంటే నెక్స్ట్ క్లాసెస్లో మనం తెలుసుకుంటాము. ఇప్పుడు జస్టిస్ గుర్తుపెట్టుకోండి, జస్టిస్ 3 టైప్స్ ఆఫ్ జస్టిస్. అది పొలిటికల్, సోషల్, ఎకనామికల్ జస్టిస్. పొలిటికల్ జస్టిస్ అనేది ఫండమెంటల్ రైట్స్ ద్వారా, సోషల్ జస్టిస్ అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా అందిస్తుంది అని. నెక్స్ట్ లిబరిటీ. 5 రకాల స్వేచ్ఛలను ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందిస్తుంది. అవి ఏంటివంటే లిబరిటీ ఆఫ్ థాట్, లిబరిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబరిటీ ఆఫ్ బిలీఫ్, లిబరిటీ ఆఫ్ ఫెయిత్, లిబరిటీ ఆఫ్ వర్షిప్. ఈ 5 రకాల స్వేచ్ఛలు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ రావచ్చు, ఏ టైప్ ఆఫ్ స్వేచ్ఛని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందిస్తుంది అంటే థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. 5 రకాలు. ఈక్వాలిటీ. దేంట్లో ఈక్వాలిటీ కల్పిస్తుంది? స్టేటస్లో, ఆపర్చునిటీస్లో ఈక్వాలిటీ అనేది కల్పిస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఏంటివి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది జస్టిస్, లిబరిటీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. జస్టిస్ వచ్చేసి పొలిటికల్, సోషల్, ఎకనామికల్, లిబరిటీ ఆఫ్ థాట్స్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్, వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ, ఫ్రాటర్నిటీ. ఇవి ఆబ్జెక్టివ్స్. నేచర్ వచ్చేసి సావర్నియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇవన్నీ వచ్చేసి నేచరు. ఆబ్జెక్టివ్స్ వచ్చేసి జస్టిస్, లిబరిటీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీస్. పొలిటికల్, సోషల్, ఎకనామికల్, లిబరిటీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్, వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఈక్వాలిటీస్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, ఫ్రాటర్నిటీ, సోదర భావం. అందరిలో కూడా ఇండివిజువల్ డిగ్నిటీని మెయింటైన్ చేస్తూ సోదర భావాన్ని మనం పెంపొందిస్తూ ఉన్నాం. సోదర భావాన్ని పెంపొందిస్తూ ఏమన్నది చెక్ చేసుకుంటున్నాము, ఏది ఉందా లేదని. ఇండివిజువల్ డిగ్నిటీ అనేది చూసుకుంటూ అందరిలో ఒకరి మీద ఒకరికి సోదర భావాన్ని పెంపొందించాము. దీని ద్వారా ఇండియా యొక్క యూనిటీని, సమగ్రతను, ఇంటిగ్రిటీని అమాంగ్ ఆల్, అందరిలో కూడా సమగ్రతని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంటిగ్రిటీ అనే వర్డ్ కూడా 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడ్ చేశారు. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 1950లో లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి, 1950లో లేకుండా తరువాత ప్రియాంబుల్లో యాడ్ చేసిన పదాలు ఎన్ని? 3. అవేంటివి? సోషలిస్ట్ అంటే సామ్యవాదము, సెకండ్ వన్ వచ్చేసి సెక్యులర్ అంటే లౌకికవాదము, థర్డ్ వన్ వచ్చేసి ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఈ 3 పదాలని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారు. ఇక్కడ క్వశ్చన్, ప్రియాంబుల్ ఈజ్ కంపేర్డ్ టు ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే లక్ష్యాలు, తీర్మానాలు అని తెలుగులో గుర్తే ఉంటుంది మీకు. దీనితో కంపేర్ చేసుకొని ప్రియాంబుల్ని తీసుకొచ్చారు అనేది ఫస్ట్ది. సెకండ్ది ఏంటిది? ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు పాస్ చేశారంటే 13 డిసెంబర్ 1946లో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని పాస్ చేశారు. ఇది క్వశ్చన్. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి 1. ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది లక్ష్యాలు, తీర్మానాలు. ఇది ఎవరి యొక్క ఆలోచన?
జవహర్ లాల్ యొక్క నెహ్రూ యొక్క ఆలోచన. ఈయనకి ఇనిషియేషన్ ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది? 13 డిసెంబర్ 1946లో స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు ఓకే అయ్యింది, బిల్ పాస్ అయింది అంటే జనవరి 22, 1947న బిల్ పాస్ అయింది. ఇది అన్నమాట లక్ష్యాలు తీర్మానాలు జవహర్లాల్ నెహ్రూ. ఇదే ఈ బిల్ పాస్ అవ్వడంతో ఇది ప్రియాంబుల్గా మన కాన్స్టిట్యూషన్లో వచ్చి చేరింది. ఓకేనా? మనకేమిచ్చాడు? ప్రియాంబుల్ is compared to objective resolution of constitution. Okay, accepted. Objective resolution was passed by the constitution on 13 December 1946. యాక్చువల్గా 13 డిసెంబర్ 1946లో జవహర్లాల్ నెహ్రూ ఈ ఆలోచన ఉందని చెప్పుకున్నాడు. అది ఇనిషియేషన్. బిల్ పాస్ అయింది ఎప్పుడు? 22 జనవరి 1947న బిల్ పాస్ అయింది. కాబట్టి తప్పు, ఇది కరెక్ట్. ఓకేనా? ఇంకో క్వశ్చన్, వెన్ వాజ్ కాన్స్టిట్యూషన్ పాస్డ్? మన ప్రియాంబుల్లోనే రాసి ఉంది 26 నవంబర్ 1949న మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకొని ఎనాక్ట్ చేసుకొని గివెన్ టు అవర్ సెల్ఫ్స్, మాకు మేము ఇచ్చుకున్నాము అనేసి రాసి ఉంది. ఏ రోజున? 26 నవంబర్ 1949. ఎప్పుడు పాస్ అయింది? ప్రియాంబుల్ అనేది ఎప్పుడు ఇనిషియేషన్ అయింది? 13 డిసెంబర్ 1946న బై ద జవహర్లాల్ నెహ్రూ. ఆబ్జెక్టివ్స్ అండ్ రెజల్యూషన్ అంటే లక్ష్యాలు తీర్మానాలు అనే కాన్సెప్ట్తో ఇది వచ్చింది. తర్వాత ఎప్పుడు ఇది ఓకే అయ్యిందంటే 22 జాన్ 1947న ఓకే అయింది. ఇది ప్రియాంబుల్. కాన్స్టిట్యూషన్లో ఎప్పుడు ఓకే అయింది? కాన్స్టిట్యూషన్ ఎప్పుడు బిల్గా పాస్ అయిందంటే నవంబర్ 26, 1949. ఇప్పుడు ఓకే బిల్గా పాస్ అయింది కాన్స్టిట్యూషన్ అని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాసి ఉంది? ప్రియాంబుల్లో రాసి ఉంది. ఈ బిల్ పాస్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది? జనవరి 26, 1950. ఇప్పుడు పాస్ అయిన తర్వాత ఎందుకు 2 నెలలు వెయిట్ చేసి అమలు చేపించారు అన్నదానికి చిన్ని స్టోరీ ఉంది. అది మనం వచ్చినప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ మనకు 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని కదా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంది స్టార్టింగ్లో. చూడండి, ప్రియాంబుల్ ద్వారా మనకు తెలిసే విషయాలు. ప్రియాంబుల్ యొక్క అథారిటీ, రాజ్యాంగంకి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పీపుల్సే ఇచ్చారు. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్,